అందరికీ నమస్కారం. మనం ఇంతకాలం మన గురించి మనం తెలుసుకోవడం ఎలా, అలాగే ముక్తి పొందడం ఎలా అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా యోగా, మెడిటేషన్‌ని ఉపయోగించుకొని మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని ఎలా అదుపు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఇక మీదట మనం అసలు యోగా అంటే ఏమిటి? యోగాలో ఎలాంటి విభాగాలు ఉంటాయి? వాటిని ఎవరు సాధన చేయాలి? ఎవరు సాధన చేయకూడదు? అనే విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇలా తెలుసుకోవడం ద్వారా మనం అసలు ఏ పద్ధతిని ఏ విధంగా ఆచరించాలి, ఎలా చేయాలి అనేది మనకి క్లుప్తంగా తెలుస్తుంది. అలా తెలియడం ద్వారా మనం ఇందులో ఎదురయ్యే సమస్యలని తేలికగా ఎదుర్కోగలుగుతాము. తద్వారా మనం మన లైఫ్‌లో గాని, మన సాధనలో గాని ముందుకు వెళ్ళగలుగుతాము. అసలు ఈ యోగా, మెడిటేషన్ అంటే ఏమిటి? వాటిని ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేసి 3 విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అందులో మొదటిది యోగా, మెడిటేషన్ అంటే ఏమిటి? మనకు తెలుసు. మనం సాధారణంగా వింటూ ఉంటాము. యోగా, మెడిటేషన్ అని. కానీ ఈ 2 ఒకటేనా? లేక వేరువేరా? అసలు సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. చాలామంది యోగా చేస్తున్నామని చెప్తారు. కొంతమంది మెడిటేషన్ చేస్తున్నామని చెప్తారు. ఈ యోగా చేస్తున్నామని చెప్పే వాళ్ళందరూ చేసేది యోగా కాదు. కేవలం ఏదైతే మనం యోగా అనుకుంటున్నామో అది ఆసన. ఏదైతే మనం ధ్యానం అనుకుంటున్నామో అదే మెడిటేషన్. ఈ యోగాలో ఉండే 8 విభాగాలైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8లో 2 ఆసన, మెడిటేషన్. మనం ధ్యానం అని అంటాము. ఈ ఆసనాలలో మనం మన ఫిజికల్‌గా మన శరీరాన్ని మూవ్ చేస్తూ ఉంటాము. భంగిమలు చేయడం, బ్యాలెన్స్ చేయడం ఇలాంటి సాధనలన్నీ చేస్తాము. దాన్ని మనం ఆసన అంటాము. అదే పూర్తి యోగా కాదు. ఈ విషయం తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం మెడిటేషన్ మాత్రమే చేస్తామని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు కూర్చోవాల్సి ఉంటుంది. ఏదో ఒక భంగిమలో. దాన్ని మనం ఆసన అంటాము. ఆసన లేకుండా మెడిటేషన్ అనేది సాధ్యం కాదు. అలాగే మనం ఆసన వేసేటప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటాము. అదే ప్రాణాయామం అవుతుంది. ప్రాణాయామం లేకుండా ఆసనాలు వేయడం అనేది జరగదు. ఇవన్నీ కలిపితేనే మనకి యోగా. యోగా చేస్తున్నప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాము. ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. దేనిని మనం విడదీసి చూడకూడదు. కాబట్టి యోగా మాత్రమే చేస్తాను లేదా మెడిటేషన్ మాత్రమే చేస్తాను అనుకోవడం చాలా తప్పు. ఇందులోనే ఈ 8 విభాగాల గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఇక రెండో విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. యోగా, మెడిటేషన్ ఎవరు చేయకూడదు? మనం చూస్తూ ఉంటాము. కొంతమంది ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండడం కోసం లేదా వెయిట్ లాస్ కోసం ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకోవడం కోసం ఈ ఆసనాలు చేస్తూ ఉంటారు. అదే యోగా చేస్తూ ఉంటారు. కొంతమంది మానసిక ప్రశాంతత కోసం లేదా ఫోకస్‌ని పెంచుకోవడం కోసం మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఒకటి గమనించినట్టయితే మనం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండడం కోసం యోగానే కాకుండా వ్యాయామం చేయవచ్చు లేదా జిమ్‌కి వెళ్ళవచ్చు. అంతేకాకుండా యుద్ధ విద్యలు కూడా నేర్చుకోవచ్చు. ఉదాహరణకి కరాటే, కుంఫు లాంటివి. వాటిని వదిలేసి మనం యోగా చేస్తూ ఉంటాము. అంతేకాకుండా కొంతమంది రిలాక్సేషన్ కోసము లేదంటే ఫోకస్ పెంచుకోవడం కోసం మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా రిలాక్సేషన్ కోసం సంగీతం వినడం, నృత్యం చేయడం లేదంటే చిత్రలేఖనం చేయడం చేయవచ్చు. ఫోకస్‌ని పెంచుకోవడం కోసం కూడా మనం చెస్ లాంటి గేమ్స్ ఆడవచ్చు. ఇలాగా
చిన్న చిన్న సమస్యలకు కూడా మనం యోగా మెడిటేషన్ ని సాధన చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవి ఏంటో తెలుసుకోకుండా మనం ఆ యోగా మెడిటేషన్ గొప్పతనాన్ని కూడా తెలుసుకోకుండా వాటిని సాధన చేయడం వల్ల మనకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఆ విషయం తెలియకుండానే చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మన మూడో విషయం. యోగా మెడిటేషన్ వల్ల వచ్చే సమస్యలు. ఎప్పుడైతే మనం చిన్న చిన్న విషయాలకు కూడా ఈ యోగా మెడిటేషన్ మీద ఆధారపడడం జరుగుతుందో అప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకి చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో లేదంటే ఆఫీస్లో కానీ లేకపోతే బిజినెస్లో కానీ వచ్చే సమస్యల నుండి రిలాక్సేషన్ కోసమో లేదంటే మానసిక ప్రశాంతత కోసమో మెడిటేషన్ చేయడం సాధన చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు. అలాగే వీళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామం లాంటి సాధనాలు కూడా చేయరు. కేవలం మెడిటేషన్ మాత్రమే చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అవేంటో నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొంతమంది రిలాక్సేషన్ కోసమని లేదంటే మానసిక ప్రశాంతత కోసం ఆశ్రమాలకు వెళ్ళడం లేదంటే ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేయడం సాధన చేస్తూ ఉంటారు. ఇలా కొంతకాలం తర్వాత వాళ్ళకి అసలు ఈ ఫ్యామిలీ అన్నా లేదంటే వాళ్ళు చేసే బిజినెస్ లో కానీ ఉద్యోగంలో కానీ విరక్తి కలుగుతూ ఉంటుంది. మెల్లమెల్లగా వాళ్ళు ఫ్యామిలీ నుంచి కానీ పనుల నుంచి కానీ దూరం అవుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి ఈ మెడిటేషన్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల, సరైన గైడెన్స్ లేకుండా, అలాగే ఫిజికల్ గా ఫిట్ గా లేకుండా, మానసికంగా బలంగా లేకుండా కేవలం మానసిక ప్రశాంతత కోసం అనేసి యోగా మెడిటేషన్ చేయడం ద్వారా వాళ్ళు మెడిటేషన్ కి ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. అలా డిపెండ్ అయిపోయి వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఫ్యామిలీకి దూరం అయిపోతూ ఉంటారు. ఆశ్రమాలకు వెళ్ళడం లేదంటే పూర్తిగా పనులను వదిలేయడము ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దాని నుంచి వెనక్కి రావడం అనేది చాలా కష్టంగా తయారవుతుంది. ఇలాంటి సమస్యలు ఎప్పుడు వస్తాయంటే మనకి ఈ యోగా మెడిటేషన్ అనే విషయాల గురించి పూర్తి వివరణ, పూర్తి విషయాలు తెలియకపోవడం వల్ల వస్తాయి. మనం ముక్తిని పొందడం కోసము ఇంకా మన గురించి మనం తెలుసుకోవడం కోసం చేయవలసిన మెడిటేషన్ ని మనం కేవలం మనశ్శాంతి కోసం లేదంటే కొంచెం ఫోకస్ పెంచుకోవడం కోసం చేయడం ద్వారా దాని ప్రభావం వల్ల వాళ్ళ ఫోకస్ అనేది ఫ్యామిలీ నుంచి కానీ బిజినెస్ నుంచి కానీ పక్కకు జరిగి పూర్తిగా ఆధ్యాత్మికం వైపు వస్తుంది. ఈ మెడిటేషన్ ని మనం చాలా విధాలుగా ప్రాక్టీస్ చేయవచ్చు. కొంతమంది కుండల్ని అంటారు, కొంతమంది శ్వాస మీద ధ్యాస అంటారు. ఇలా వివిధ రకాలైన సాధనలలో కొన్ని సాధనలు వీటికి ఉపయోగపడతాయి. కానీ ఆ సాధన ఏది అని తెలుసుకోకుండా మనం గుడ్డిగా కొన్ని సాధనలు చేయడం ద్వారా మనం మన ఫ్యామిలీకి కానీ ఇంకా మన ఉద్యోగ విషయాలకు కానీ దూరం అవుతూ ఉంటాము. అలా కాకుండా ఈ యోగా మెడిటేషన్ గురించి క్లుప్తంగా తెలుసుకొని అందులోకి వెళ్ళడం అనేది చాలా అవసరం. ఈ మూడు విషయాల గురించి తెలుసుకోవడం వల్ల మనం అసలు యోగా ఎందుకు చేయాలి, చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, దాని వల్ల వచ్చే సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేసి క్షుణ్ణంగా తెలుసుకుంటాము. మునుముందు మనం ఈ యోగాని కానీ మెడిటేషన్ ని కానీ చేయడం కోసం ముందు చేయాల్సిన పనులు ఏమిటి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరు చెయ్యాలి ఎవరు చేయకూడదు ఇంకా క్లుప్తంగా ముందు తెలుసుకుందాం మనం. స్వస్తి.